ఓం శాంతి. 14/7/25. మధురమైన పిల్లలు, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి. ఈ ఫ్యాన్సీ సేవను పెంచడానికి ప్లాన్ తయారు చేయండి. పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద సెంటర్లు తెరవండి. సేవను పెంచడానికి ప్లాన్స్ తయారు చేయండి. మీటింగ్ చేయండి. అంటే విచారం, అందరి యొక్క సలహా తీసుకోండి. ప్రశ్న: స్థూలమైన అద్భుతాలైతే అందరికీ తెలుసు, కానీ అన్నిటికంటే పెద్ద అద్భుతము ఏది? అది పిల్లలైనటువంటి మీకే తెలుసు. ఇదే అద్భుతమైన విషయం. స్థూలమైన అద్భుతాలు అందరికీ తెలుసు, కానీ చాలా అద్భుతం ఏంటి? దానికి అన్నిటికంటే కూడా పెద్ద అద్భుతం ఏంటి? దాని గురించి పిల్లలైన మీకే తెలుసు. సమాధానము: అన్నిటికంటే పెద్ద అద్భుతము ఏమిటంటే, సర్వుల సద్గతి దాత తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. సర్వుల సద్గతి దాత తండ్రి వచ్చి స్వయంగా చదివించటమే గొప్ప అద్భుతం. ఈ అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి మీరు మీ దుకాణాలను చాలా షో చేయాలి. అంటే ఆకర్షించే విధంగా తయారు చేయాలి. ఎందుకంటే మనుష్యులు షో చూసే వస్తారు. అన్నిటికంటే అద్భుతమైన విషయం సర్వుల సద్గతి దాత భగవంతుడు వచ్చి చదివించటం. ఈ విషయాన్ని చెప్పడానికి మీరు మీ యొక్క దుకాణాలు అంటే సెంటర్లు చాలా షోగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనుష్యులు షో చూసే వస్తారు. అన్నిటికంటే మంచిది మరియు అన్నిటికంటే పెద్ద దుకాణం క్యాపిటల్లో ఉండాలి, అంటే రాజధానిలో ఉండాలి. అంటే అందరూ వచ్చి అర్థం చేసుకుంటారు. పాట ఉంది, మరణించిన నీ దారిలోనే అని పాట ఉంది. ఓం శాంతి. शिव भगवान वाचा रुद्र भगवान वाच भी कहा जा सकता है, क्योंकि शिव माला नहीं गाई जाती हैं. శివ భగవాను వాచ, రుద్ర భగవాను వాచ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే శివమాల అని చెప్పి గాయనం చేయబడలేదు. మరి ఏం మాల అన్నారంటే, మనుష్యులు భక్తి మార్గంలో చాలా తిప్పుతూ ఉంటారు కదా, మాల తిప్పుతూ ఉంటారు కదా, దాని పేరేం పెట్టారంటే రుద్రమాల అని పెట్టారు. విషయమైతే ఒక్కటే. భక్తి మార్గంలో మనుషులు తిప్పుతూ ఉండేటటువంటి దాని పేరు రుద్రమాల అని పెట్టారు. ఏదైనా ఒకటి, రుద్రమాల అన్న శివమాల అన్న. అయితే శివ భగవాను వాచ అన్న రుద్ర భగవాను వాచ అన్న కూడా ఏదైనా చెప్పచ్చు అంటున్నారు బాబా. కానీ రైట్ వేలో శివబాబా చదివిస్తున్నారు. సరైన విధానంలో అయితే శివబాబా చదివిస్తున్నారు మనల్ని. ఆ పేరు కూడా ఉండాలి. పరంతు రుద్రమాల నామ్ చలా ఆతా హై, అంటే శివ అన్నటువంటి పేరు కూడా ఉండాలి, కానీ రుద్రమాల అనే పేరు వాడుకలో వస్తుందన్నమాట. అది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. శివ్ ఔర్ రుద్ర మే కోయి ఫర్క్ నహీ హై. శివ మరియు రుద్రుడు అనే దానిలో ఏ తేడా లేదు. बच्चों की बुद्धि में है कि हम अच्छी रीति पुरुषार्थ कर बाबा के माला में नज़दीक आ जाए. పిల్లల బుద్ధిలో ఏముందంటే, మేము మంచిగా పురుషార్థం చేసి
తండ్రి యొక్క మాలలో సమీపంగా రావాలి అనేది ఉన్నది. యహ్ దృష్టాంత్ భీ బతాయా జాతా హై. ఈ యొక్క ఉదాహరణ కూడా చెప్పబడుతుంది. మంచిగా ఏం ఉదాహరణ చెప్పబడుతుందంటే, जैसे बच्चे दौड़ी लगा कर जाते हैं, निशान तक जाए, फिर लौट आकर टीचर पास खड़े हो जाते हैं. तुम बच्चे भी जानते हो, हमने 84 का चक्कर लगाया, अभी पहले पहले जाकर माला में फिर होना है. బాబా ఏం చెప్తున్నారంటే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. పిల్లల బుద్ధిలో ఉంది, మేము బాగా పురుషార్థం చేసి మరలా బాబా యొక్క మాలలో సమీపంగా వచ్చేయాలి అని పిల్లలకి తెలుసు, పిల్లల బుద్ధిలో ఉందన్నమాట. అంటే దీనికి ఉదాహరణ, ఏ విధంగా పిల్లలు ఒకటి అక్కడ పెడతారు కదా, ఒక గుర్తు పెడతారనమాట, అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రావాలి. పరుగు పందెంలో పిల్లలు పరిగెత్తి వెళ్తారు, మళ్ళీ అదే ఆ గమ్యం వరకు వెళ్తారు, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి టీచర్ దగ్గర నిలబడతారు. అలాగే మనం బాబా దగ్గర నుంచి మొదలుపెట్టి వచ్చాం కిందకి, ఈ 84 జన్మల యొక్క రౌండ్ తిరిగేసి వచ్చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మాలలో మనం ఏ స్థానంలో ఉంటామో, ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి మళ్ళీ వచ్చేయాలన్నమాట. తుమ్ బచ్చే భీ జాన్తే హో, పహలే పహలే జాకర్ మాలా మే ఫిరోనా హై. పిల్లలకి తెలుసుకున్నారు, మేము 84 జన్మల చక్రం అంతా చుట్టి వచ్చాము, ఇప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదట మళ్ళీ వెళ్ళి మాలలో కూర్చోబడాలి. ఫస్ట్ నుంచి మొదలు పెట్టాం కదా, మళ్ళీ 84 జన్మలు అయిపోయింది, ఇప్పుడు మొట్టమొదట వెళ్ళి మాలలో కూర్చోబడాలి. వహై హ్యూమన్ స్టూడెంట్కి రేస్, యహై రుహానీ రేస్. అదేం రేస్ అంటే, మరి మానవ రూపంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క రేస్. ఇదేంటంటే ఆత్మికమైనటువంటి రేస్. వా రేస్ తుమ్ కర్ నా సకే. అయితే ఆ రేస్ అయితే మీరు చేయలేరు అంటున్నారు బాబా. ఎందుకని? చిన్నపిల్లలు, యూత్గా ఉన్నవాళ్ళు చేస్తారు ఆ రేస్, మనుషుల యొక్క రేస్. అది మీరు చేయలేరు. ఇదైతే ఆత్మాओं की बात, ఆత్మ తో బూఢీ జవాన్ వా చోటీ బడి హోతీ నహీ. ఇది ఏంటంటే ఆత్మల విషయం. ఆత్మ వృద్ధముగా, యువకంగా, లేకపోతే చిన్నగా పెద్దగా అవ్వదు కదా. ఆత్మతో ఏక్ హీ హై. ఆత్మకు హీ అప్నే బాప్ కో యాద్ కర్నా హై. ఆత్మ ఒకటే ఉంటుంది. ఆత్మే తండ్రిని, తన యొక్క ఆత్మ ఒక్కలాగానే ఉంటుంది. ఆత్మ చిన్నది పెద్దది సైజు పెరగదు, యూత్గా అవ్వదు, వృద్ధాప్యము అవ్వదు. కాబట్టి ఆత్మే తన తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. దీనిలో ఏ కష్టం యొక్క మాట లేదు అంటున్నారు బాబా. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, ఈ రుద్రమాల అన్న శివమాల అన్న కూడా ఒకటేను. అయితే ఈ రుద్రమాలలో నుండి మీరు మళ్ళీ వచ్చారు, మరలా అక్కడికి వెళ్ళి చేరాలి. అయితే బాబా ఏమంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరాలి. ఇప్పుడు అక్కడికి చేరాలంటే మీరు కూడా రేస్ చేయాలి. శరీరంతోటి పరుగైతే మీరు పెట్టలేరు. ఆత్మల యొక్క విషయం ఇది. కాబట్టి ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేయడము, దీనిలో శారీరకంగా ఏ విధమైన ఇబ్బంది విషయము లేదు. అందుకని ఎవరైనా ఈ యొక్క రేస్ చేయగలరు. భలే చదువులో డీలా కూడా అయిపోతారు, కానీ దీనిలో ఏం కష్టం ఉంది? కుచ్ భీ నీ హై. కొంతమంది చదువులో డీలా అయిపోతారు, కానీ దీనిలో ఏమీ కష్టం లేదు కదా. సభీ ఆత్మాయే భాయి భాయి హై, ఉస్ రేస్ మే జవాన్ తేజ్ దౌడెంగే, యహా తో వహ్ బాత్ నహీ. ఆత్మలంతా కూడా సోదరులు, దీంట్లో ఏం కష్టం లేదంటున్నారు బాబా. ఆత్మలంతా సోదరులు. ఆ రేసులో అయితే యువకులుగా ఉన్నవారు చాలా స్పీడ్గా పరిగెత్తుతారు. ఇక్కడైతే అలాంటి విషయం ఏది లేదు. పిల్లలైన మీ యొక్క రేసు రుద్రమాలలో కూర్చబడేటటువంటిది. మీ రేస్ దేనికోసం అంటే రుద్రమాలలో మరల మొట్టమొదట తండ్రికి సమీపంగా మాలలోకి రావడం అనేది మీ యొక్క రేస్ అన్నమాట. మీ బుద్ధిలో ఉంది. ఆత్మల యొక్క వృక్షం కూడా ఉంది కదా. ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే ఆత్మల మాల కూడా ఉంది, రుద్రమాల లేక రుద్రమాల. తర్వాత ఆత్మల యొక్క వృక్షం కూడా ఉంది అంటున్నారు బాబా. అది శివబాబా యొక్క మనుష్య మాతృలందరి యొక్క మాల. ऐसे नहीं कि सिर्फ 108 ऐसा नहीं. అంటే కేవలం అది శివబాబా యొక్క మనుష్య మాతృలందరి యొక్క మాల. అంతేకాని కేవలం 108 మంది 16,108 మంది యొక్క మాల అయితే కాదు, మొత్తం ఆత్మలందరి యొక్క మాల. ఎవరైతే మనుష్య మాతృలు ఉన్నారో అందరిది మాల.
పిల్లలు తెలుసుకున్నారు, నెంబర్ వారుగా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలలోకి వెళ్ళి విరాజమానమై ఉంటారు. जो फिर कल्प कल्प उसी जगह पर ही आते रहेंगे यह भी वंडर है ना. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు వృక్షం ఉందనుకోండి, దాంట్లో మానవాత్మలందరూ అమర్చబడి ఉన్నారు కదా ఆత్మల వృక్షంలో. అలాగే ఈ యొక్క మాలలో కూడా 108 మంది 16,108 మందిది కాకుండా మొత్తం ఆత్మలందరి యొక్క మాల ఉంది అంటున్నారు బాబా. ఆత్మలని మాల రూపంలో కూడా చెప్పారు, వృక్షం రూపంలో కూడా చెప్పారనమాట. నంబర్ వారుగా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలలోకి వెళ్ళి విరాజమానమై ఉంటారు. మరలా కల్పకల్పము అదే స్థానంలోకి వస్తూ ఉంటారు. ఇది కూడా ఆశ్చర్యమే కదా, అద్భుతం కదా అంటున్నారు బాబా. చూడండి, నిరాకారి ఆత్మల వృక్షంలో పైన పరమాత్మ ఉంటారు, బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు, తర్వాత దేవతా ధర్మం ఉంటుంది, తర్వాత ఈ 6 ధర్మాల యొక్క సెక్షన్లు ఉంటాయన్నమాట. ఎక్కడ ఏ స్థానంలో ఉన్న ఆత్మ అక్కడికే వెళ్ళి విరాజమానం అవుతుంది. తర్వాత మాలలో కూడా ఇది పెద్ద సృష్టి యొక్క ఫస్ట్ నుండి ఉన్నటువంటి మాల అనుకోండి. ఇది కూడా ఎవరెవరు ఏ స్థానంలో ఏ సమయంలో అంటే దేని వెనుక ఏది ఆత్మ వస్తుంది అది కూడా నంబర్ వారుగా మాలలో కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటారంటున్నారు బాబా. ఇది ఎంత ఆశ్చర్యము, దీని గురించి చెప్తున్నారు బాబా. ప్రపంచం వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. మీలో కూడా విశాల బుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ విషయాలను గురించి తెలుసుకోగలుగుతారు. बच्चों की बुद्धि में यही ख्याल रहना चाहिए, हम सबको रास्ता कैसे बताए. పిల్లల బుద్ధిలో ఇదే ఆలోచన ఉండాలి, మేము అందరికీ ఏ విధంగా మార్గాన్ని చెప్పాలి అనేదే ఉండాలి. ఇది విష్ణుమాల. शुरू से लेकर सिजरा शुरू होता है, टाल टालियाँ सब हैं. ఇదే అందరికీ మార్గం ఎలా చెప్పాలి అని. ఇది వైజయంతి మాల కూడా విష్ణుమాల ఉంది అన్నమాట. సత్యయుగంలో ఉండేటటువంటి ఆత్మలు ఉంటారు కదా, అది వైజయంతి మాల. ప్రారంభం నుండి మొదటి నుండి వంశం మొదలవుతుంది, కొమ్మలు రెమ్మలు అన్నీ వస్తాయి. వహా భీ చోటీ చోటీ ఆత్మాయే रहती हैं, యహా హై మనుష్య. అక్కడైతే చిన్న చిన్న ఆత్మలు ఉంటాయి, ఇక్కడేమో మనుష్యులు ఉంటారు కదా. ఇక్కడ మనుష్య రూపంలో ఉంటారు, అక్కడేమో చిన్న చిన్న ఆత్మల రూపంలో ఉంటారనమాట కదా. వృక్షంలాగా దానికి ఉన్న ఆత్మలన్నీ కూడా దానికి ఉన్నటువంటి ఆకులుగాను చూపించబడింది అనమాట. తర్వాత ఆత్మలంతా యాక్యురేట్గా అక్కడ నిలబడి ఉంటాయి. ఎక్కడ మామూలుగా వాళ్ళ స్థానాలలో ఉంటాయి. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు, వండర్ఫుల్ బాతే హై. మనుష్య యా స్థూల్ వండర్ సబ్ దేఖ్తే హై పరంతు వహ్ తో కుచ్ భీ నహీ హై. మనుష్యులైతే ఈ స్థూలమైనటువంటి వండర్స్ అన్నీ చూస్తారు, కానీ అవి అసలు ఏమీ కానే కాదు అంటున్నారు బాబా. వह कितना वंडर है जो सर्व का सद्गति दाता परमपिता परमात्मा आकर पढ़ाते हैं. ఎంత అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే సర్వుల సద్గతి దాత పరంపిత పరమాత్మ వచ్చి చదివించటం. తుమ్కో యह सब पॉइंट्स भी धारण करनी है. పిల్లలైన మీకు ఈ అన్ని పాయింట్స్ కూడా ధారణ చేయాలి. मूल बात है ही गीता के भगवान की, इस पर जीत पाई तो बस गीता है ही सर्वश्रेष्ठ శిరోమణి భగవాన్ की गाई हुई है. ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే గీత భగవంతుడు చెప్పారు అనేది. గీతను ఏమంటారంటే సర్వశ్రేష్ఠమయి శిరోమణి, సర్వశ్రేష్ఠాలకు తల్లి వంటిది, శిరో కిరీటం వంటిది అని అంటారు. భగవంతుడు చెప్పినటువంటి గీత. మొట్టమొదట ఇది ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో చాలా ఆడంబరం కావాలి, షో కావాలి. జిస్ దుకాన్ మే బహుత్ షో హోతా హై వహా మనుష్య బహుత్ గుస్తే హై. ఏ దుకాణంలో చాలా షో ఎక్కువ ఉంటుందో అక్కడికి మనుషులందరూ లోపలికి నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అనుకుంటారు ఇక్కడ చాలా మంచి స్టాక్, మంచి సరుకు దొరుకుతుంది అనుకుంటారు. బచ్చే డర్తే హై, ఇతనే బడే బడే సెంటర్ ఖోలే తో లాఖ్ 2 లాఖ్ సలామీ దేవి. పిల్లలు భయపడతారు, ఇంత పెద్ద పెద్ద సెంటర్లు తెరిచినట్లయితే 1,00,000 2,00,000 అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటారు. తబ్ దిల్ పసంద్ మకాన్ మిలే, కానీ అప్పుడే మనకి నచ్చినటువంటి ఇల్లు లభిస్తుందన్నమాట. एक ही रॉयल बड़ा दुकान हो
బడే దుకాన్ బడే బడే షహరోं में ही निकलते हैं. ఒకే రాయల్గా ఉండేటటువంటిది పెద్ద దుకాణం ఒక్కటే ఉండాలి. పెద్ద దుకాణాలు చాలా పెద్ద పెద్ద పట్టణాలలోనే ఉంటాయి. तुम्हारा सबसे बड़ा दुकान निकलना चाहिए कैपिटल में. बच्चों को विचार सागर मंथन करना चाहिए कि कैसे सर्विस बढ़े. మీకు అన్నిటికంటే పెద్ద దుకాణం ఎక్కడ ఉండాలంటే ఢిల్లీలో ఉండాలి. పిల్లలకి విచారసాగర్ మదనం చేయాలి, సేవ ఎలా పెంచాలి అని చెప్పి. బడా దుకాన్ నికాలెంగే తో బడే బడే ఆద్మీ ఆయేంగే. పెద్ద దుకాణం పెట్టారనుకోండి, పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. బడే ఆద్మీ కా ఆవాజ్ ఝట్ ఫైల్తా హై. మరి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ధ్వని కూడా వెంటనే వ్యాపిస్తుంది. పహలే తో యా కోషిష్ కర్నీ చాహియే. सर्विस के लिए बड़े से बड़ा स्थान ऐसी जगह बनाए जो बड़े बड़े मनुष्य आकर देखकर वंडर खाए. మొట్టమొదట ఏం ప్రయత్నం చేయాలంటే సేవ కోసము చాలా పెద్ద స్థానం, ఎలాంటి స్థానాన్ని తయారు చేయాలంటే పెద్ద పెద్ద మనుషులు వచ్చి చూసి ఆశ్చర్యపోవాలి. और फिर वहाँ समझाने वाले भी ఫస్ట్ క్లాస్ चाहिए. ఆ తర్వాత మరలా అక్కడ అర్థం చేయించేవారు కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళు ఉండాలి. कोई एक भी हल्की बीके समझाते हैं तो समझते हैं शायद सब बीके ही ऐसे हैं. इसलिए दुकान पर सेल्समैन भी अच्छे फर्स्ट क्लास चाहिए. यह भी धंधा है ना. బాబా అంటున్నారు, ఒక్కరైనా అంటే కొంచెము సరిగా అర్థం చేయించినటువంటి బీకేలు అర్థం చేయించారనుకోండి, అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే బీకేలంతా ఇలాగే ఉంటారు అనుకుంటారు. అందుచేత దుకాణాలలో సేల్స్మెన్ కూడా మంచి ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళు ఉండాలి. ఇది కూడా వ్యాపారమే కదా. బాబా कहते हैं హిమ్మతే బచ్చే మదదే బాప్ దాదా. బాబా అంటారు, పిల్లలు ధైర్యం చేస్తే సహాయం తండ్రి చేస్తారు. వహ్ నిషానీ ధన్తో కోయి కామ్ నహీ ఆయే, వహ్ వినాశీ ధన్తో కోయి కామ్ నహీ ఆయేగా. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. వినాశీ ధనము దేనికి పనికి రాదు. హమ్కో తో అప్నీ అవినాశీ కమాయి కర్నీ హై. మనమైతే మన యొక్క అవినాశీ సంపాదన చేసుకోవాలి. ఇస్మే బహుతోం కా కళ్యాణ్ హోగా. దీనిలో చాలామంది యొక్క కళ్యాణం జరుగుతుంది. జైసే ఇస్ బ్రహ్మానే భీ కియా. ఏ విధంగా ఈ బ్రహ్మ కూడా చేశారు కదా, అలాగా మనం ఇప్పుడు మన యొక్క అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. దీనిలో చాలామంది యొక్క కళ్యాణం జరుగుతుంది. ఏ విధంగా ఈ బ్రహ్మ అవినాశీ సంపాదన చేసుకున్నారు కదా, మరి తన యొక్క వినాశీ ధనాన్ని సఫలం చేశారు. ఫిర్ కోయి భూకు తోడి హీ మరతే హే. కానీ ఆకలితోటేమీ చనిపోలేదు. తుంబీ కాతే హో యహబీ కాతే హే. మీరు కూడా తింటున్నారు, బ్రహ్మ కూడా తింటున్నారు. మీకేమైనా ఎక్కువైంది, బ్రహ్మకు తక్కువైందని ఏం లేదు కదా. యహా జో ఖాన్ పాన్ మిల్తా హే వహ్ ఔర్ కహీ నహీ మిల్తా. ఇక్కడ ఏదైతే తినడానికి తాగడానికి లభిస్తుందో అది ఇంకెక్కడా లభించదు. యహ్ సబ్ కుచ్ బచ్చోం కా హీ హైనా. ఇదంతా పిల్లలదే కదా అంటున్నారు బాబా. మధువనంలో లభించే ఆహార పానీయాలు ఇంకెక్కడ లభించవు కదా. అంటే శుభ్రత కానివ్వండి, లేకపోతే అంత ఆరోగ్యంగా ఉండేది కానీ లభిస్తుంది. ఇదంతా కూడా పిల్లలదే కదా. బచ్చోं को अपनी రాజాయి స్థాపన కర్నీ హై. ఇస్మే బడి విశాల్ బుద్ధి चाहिए. పిల్లలు తమ యొక్క రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి. దీనిలో చాలా విశాల బుద్ధి కావాలి. క్యాపిటల్ మే నామ్ నికలా తో సబ్ సమజ్ జాయేంగే. మరి రాజధానిలో మీ పేరు బాగా వచ్చిందనుకోండి, అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. కహెంగే బరోబర్ యహ్ తో సచ్ బతలాతీ హై. విశ్వ కా మాలిక్ తో భగవాన్ హీ బనాయేగా. ఏమంటారంటే అర్థమైతే ఏమంటారు, నిజంగా వీళ్ళు సత్యం చెప్తున్నారు, విశ్వానికి యజమానిగా భగవంతుడే తయారు చేస్తారు. मनुष्य को विश्व का मालिक थोड़ी ही बनाएगा. बाबा सर्विस की वृद्धि के लिए राय देते रहते हैं. మనుష్యులను విశ్వానికి యజమానులుగా చేయలేరు. బాబా సేవ వృద్ధి కోసము సలహాలను ఇస్తూ ఉన్నారు. సర్వీస్ కి వృద్ధి తబీ హోగి జబ్ బచ్చోं की ఫ్రాక్ దిల్ హోగి. సేవ యొక్క వృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే పిల్లల యొక్క హృదయం విశాలంగా పెద్దదిగా ఉంటుందో అప్పుడు జరుగుతుంది. జో భీ కార్య కర్తే హో ఫ్రాక్ దిలీ సే కరో.
ఏ పని చేసినా కానీ మీరు పెద్ద హృదయంతో చేయాలి. ఏ పని చేసినా కానీ మీరు పెద్ద మనసుతోటి చేయాలి. कोई भी शुरू कार्य आप ही करना है. మరి ఏదైనా సరే శుభకార్య ఆపే కర్నా హై, యह बहुत अच्छा है. ఏదైనా సరే శుభకార్యము మీరే చేయాలి, ఇది చాలా మంచిది. ఈ శుభకార్యం మీరే చేయాలి, ఇది చాలా మంచిది. కహా భీ జాతా హై, आप ही करे सो देवता, कहने से करे वह मनुष्य, कहने से भी ना करे वो बात मत पूछो. बाबा तो दाता है, बाबा थोड़ी ही किसको कहेंगे या करो, इस कार्य में इतना लगाओ नहीं. बाबा ने समझाया है, बड़े बड़े राजाओं का हाथ कभी बंद नहीं रहता, राजाएं हमेशा दाता होते हैं. బాబా ఏమంటున్నారంటే సేవ వృద్ధి ఎప్పుడు జరుగుతుంది? పిల్లలకి పెద్ద హృదయం ఉంటే జరుగుతుంది. ఏదైనా కార్యం చేస్తారనుకోండి, ఏ కార్యం చేసినా కూడా పెద్ద మనసుతో చేయండి. ఏ శుభకార్యమైనా కూడా మీ అంతటా మీరే చేయటం చాలా మంచిది. తమంతట తామే చెప్పకుండా అర్థం చేసుకొని చేసేవాళ్ళు దేవతలు, చెప్పితే చేసేవాళ్ళు మనుష్యులు, చెప్పినా కూడా చేయని వాళ్ళు ఇంకా నన్ను అడగండి అంటున్నారు బాబా. బాబా అయితే దాత కదా. బాబా ఎవ్వరికి చెప్పరు ఇది చెయ్యండి, ఇంత అంటే ఇలా చెయ్యండి, ఈ కార్యంలో ఇంత ధనం పెట్టండి అని చెప్పరు. బాబా చెప్తారు. పెద్ద పెద్ద రాజుల యొక్క చెయ్యి ఎప్పుడూ మూసుకొని ఉండదు. రాజులు ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటి దాతలుగా ఉంటారు. బాబా రాయ్ దేతే హై క్యా క్యా జాకర్ కర్నా హై, ఖబర్దారీ భీ బహుత్ చాహియే. బాబా సలహా ఇస్తారు, మీరు వెళ్ళి ఏమేం చెయ్యాలి అని చెప్పి. జాగ్రత్త కూడా చాలా ఉండాలి, చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. మాయా పర్ జీత్ పానీ హై, మరి మాయ పైన విజయాన్ని కూడా పొందాలి కదా. సేవ కూడా చెయ్యాలి, మాయ పైన విజయాన్ని కూడా పొందాలి. బహుత్ ఊంచ్ పద్ హై, ఇదేంటి చాలా ఉన్నతమైన పదవి. पिछाड़ी में रिजल्ट निकलती हैं, फिर जो बहुत मार्क्स से पास होते हैं उनको खुशी भी होती है. చివర్లో రిజల్ట్ వెలువడుతుంది. తర్వాత ఎవరైతే చాలా మార్కులతోటి పాస్ అవుతారో వారికి సంతోషం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. పెద్ద పదవికి ఇవన్నీ చేయాలి మనము. మరి ఇవంతా అంటే సేవ చేయాలి, చదువుకోవాలి, స్థితిని ఉన్నతంగా చేసుకోవాలి, స్మృతి చేసి వికర్మలు వినాశనం చేసుకోవాలి. అయితే చివర్లో మనం ఇవంతా చేస్తే రిజల్ట్ వెలువడుతుంది. ఎవరైతే చాలా మార్కులతోటి పాస్ అవుతారో వారికి చాలా సంతోషం కూడా ఉంటుంది. చివర్లో సాక్షాత్కారాలు అందరికీ అవుతాయి కదా. పరంతు ఉస్ సమయ కర్ క్యా సకేంగే, చివర్లో అందరికీ సాక్షాత్కారాలు అవుతాయండి. ఏమని? మీరు ఈ పదవి పొందుతారు, ఈ పదవి పొందుతారని సాక్షాత్కారం మనకి అవుతుంది. కానీ ఆ సమయంలో ఏం చేయగలం? ఇంకా తక్దీర్ మే జో హై వహీ మిల్తా హై. అప్పుడు ఏమవుతుందంటే ఎంత చేసుకున్నామో అంతే లభిస్తుంది. ఇంకా అదృష్టంలో ఎంత ఉంటే అంతే, ఇంకా మళ్ళీ చేసుకోవడానికి లేదనమాట. ఇప్పుడైతే మనం ఎంతైనా తయారు చేసుకోవచ్చు. పురుషార్థకి బాత్ అలగ్ హై, పురుషార్థం యొక్క మాట వేరే. బాప్ బచ్చోం కో సమఝాతే హై విశాల్ బుద్ధి బనో. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, విశాల బుద్ధి కలిగిన వారిగా అవ్వండి. అభి తుమ్ ధర్మ ఆత్మాయే బంతే హో, మరి మీరు ధర్మాత్మలుగా కూడా అవుతున్నారు. ప్రపంచంలో ధర్మాత్మలైతే చాలామంది ఉండేవారు కదా. ఒకప్పుడు చాలామంది ధర్మాత్మలు ఉండి వెళ్ళారు. బహుత్ ఉన్హోంకా నామాచార్ హోతా హై. ఎవరైతే ధర్మాత్మలు ఉన్నారో వాళ్ళకి చాలా పేరు ప్రసిద్ధమవుతుంది. ఫలానా వాళ్ళు చాలా ధర్మాత్మలైన మనుషులుగా ఉండేవారు అని అంటారు. కోయితో పైసే ఇకట్టే కర్తే అచానక్ మర్ జాతే హై. కొంతమంది ఏం చేస్తారంటే ధనాన్ని పోగు చేసుకుంటూ అకస్మాత్తుగా చనిపోతారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మరల వాళ్ళ యొక్క ధనానికి ట్రస్టీని తయారు చేస్తారు. कोई बच्चा भी नालायक होता है तो फिर ट्रस्टी करते हैं కదా. అంటే మళ్ళా ఆ ధనానికి మళ్ళీ ట్రస్టీని తయారు చేస్తారు. ఎవరైనా ట్రస్టీగా అవుతారనమాట. ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఒక కొడుకు ఉంటాడు, అతను అనర్హుడుగా ఉన్నట్టయితే కూడా మళ్ళీ ఎవరినైనా ట్రస్టీని పెడతారు ఆ ధనాన్ని ఉపయోగించటానికి. ఈ సమయంతో యహ్ హై హీ పాపాత్మాओं की दुनिया.
అసలు వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా చేసినా కూడా ఇదైతే పాపాత్మల ప్రపంచం. వాళ్ళు చాలా చేస్తారు, వాళ్ళది ఈ సంస్థకు ఉపయోగించాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ సమయంలో ఉన్నదే పాపాత్మల ప్రపంచము. పెద్ద పెద్ద గురువులు మొదలైన వాళ్లకు దానం చేస్తూ ఉంటారు. जैसे काश्मीर का महाराजा था, विल करके गया कि आर्य समाजियों को मिले. మరి కాశ్మీర్ మహారాజా ఉన్నారు కదా, ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఆయన ఆస్తి అంతటిని కూడా వీలునామా రాసేశారు, ఆర్య సమాజీలకు లభించాలి అని. ఎందుకంటే వారికి వారి ధర్మాన్ని వాళ్ళ ధర్మం వృద్ధి పొందాలని వాళ్ళకి కోరిక అన్నమాట. అలాగే ఇప్పుడు మీరేం చేయాలి, మీరు ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అని అడుగుతున్నారు బాబా. దేవీ దేవతా ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి కదా, కాబట్టి మీరు ధర్మాత్మలు కూడా ఉన్నారంటున్నారు బాబా. आदि सनातन देवी देवता धर्म ही है, यह भी किसको पता नहीं. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉన్నది, కానీ ఇది కూడా ఎవరికి తెలియదు అన్నమాట. హిందూ ధర్మం అంటున్నాము కదా, అది దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు మీరు మరల స్థాపన చేస్తున్నారు. అసలు ఒకప్పుడైతే ఆ ధర్మం ఒక్కటే ఉండేది, ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మీరు మరల స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పిల్లలకు తండ్రి యొక్క స్మృతిలోనే ఉండాలి. తుమ్ యాద్ కే బల్ సే హీ సారే సృష్టి కో పవిత్ర బనాతే హో. మీరు స్మృతి యొక్క బలంతోనే మొత్తం సృష్టి అంతటినీ పవిత్రంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బాబా సేవ కోసం చెప్పారు, పెద్ద మనసు ఉండాలన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒక్కరినే జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఒక్కరి యొక్క స్మృతితోనే మీరు సృష్టి మొత్తాన్ని పవిత్రంగా చేస్తున్నారు. ఎందుకంటే మీకోసము పవిత్రమైన సృష్టి కావాలి కదా. ఇన్కో ఆగ్ లగ్నే సే పవిత్ర బంతి హై. మరి ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోవడం వలన ఏమవుతుంది, ఈ సృష్టి మరలా పవిత్రంగా అవుతుంది. ఖరాబ్ చీజ్కో ఆగ్ మే పవిత్ర బనాతే హై. ఏదైనా చెడ్డ వస్తువు ఉందనుకోండి, దాన్ని అగ్నిలో వేసి పవిత్రంగా చేస్తారు, శుద్ధంగా చేస్తారు. इसमें सब अपवित्र वस्तु पढ़कर फिर अच्छी होकर निकलेगी. ఈ యొక్క దేని లోపల అగ్నిలో అపవిత్ర వస్తువులన్నీ పడి మరల మంచిగా అయి వస్తాయి. तुम जानते हो यह बहुत చీచీ తమో ప్రధాన్ దునియా है, फिर సతో ప్రధాన్ होनी है. మీకు తెలుసు ఇది చాలా చీచీ తమో ప్రధానమైన ప్రపంచం, మరల సతో ప్రధానంగా అవ్వాలి. ఇది జ్ఞాన యజ్ఞం కదా అంటున్నారు బాబా. మీరు బ్రాహ్మణులు, ఈ యజ్ఞమేమో జ్ఞాన యజ్ఞం, మీరు బ్రాహ్మణులు. ఇది కూడా మీకు తెలుసు, శాస్త్రాలలో అనేకమైన విషయాలు రాసేశారు. యజ్ఞం గురించి రాశారు. దక్ష ప్రజాపిత అనే పేరు పెట్టి చూపించారు. తర్వాత మరి ఇక రుద్రజ్ఞాన యజ్ఞం ఎక్కడికి పోయింది, దీనికోసం కూడా ఏదేదో కథలు కూర్చొని రాశారు. యజ్ఞ కా వర్ణన్ కాయిదేసిర్ హై నహి. అంటే అక్కడ యజ్ఞాన్ని గురించి వర్ణన చేశారు, కానీ యజ్ఞం యొక్క వర్ణన నియమానుసారంగా చేయలేదు. బాబీ ఆకర్ సబ్ కుచ్ సమझाते हैं. బాబానే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారన్నమాట. అంటే యజ్ఞం గురించి కూడా మార్చివేశారు. అభి తుమ్ బచ్చోं ने జ్ఞాన్ యజ్ఞ రచా హై శ్రీమత్ సే. పిల్లలైనటువంటి మీరిప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు శ్రీమతం ఆధారంగా. యహ్ జ్ఞాన యజ్ఞ ఔర్ ఫిర్ విద్యాలయ భీ హో జాతా హై. ఇది జ్ఞాన యజ్ఞము కూడా అని చెప్తాము, తర్వాత ఇది విద్యాలయం కూడా. ఇది మామూలు యజ్ఞం కాదు కదా, మామూలు ఆహుతి వేసేటటువంటి మామూలు యజ్ఞం కాదు, మన బలహీనతలను దీనిలో వేసేటటువంటి యజ్ఞము. అంతే, దేనితోటి వేస్తామంటే జ్ఞాన బలంతో వేస్తాము. ఇక్కడ జ్ఞానం చెప్తారు, దాంతో మన యొక్క ఈ బలహీనతలు దీనిలో స్వాహా చేస్తాము. అందుకని ఇది జ్ఞాన యజ్ఞం, ఇది విద్యాలయం కూడా అవుతుంది. జ్ఞాన్ ఔర్ యజ్ఞ దోనో అక్షర అలగ్ అలగ్ హై. అంటే విద్యాలయంలో జ్ఞానం చెప్తారు, ఆ జ్ఞానం అనేది వేరే, యజ్ఞం అనేది వేరే, రెండు వేరు. యజ్ఞమే ఆహుతి డాల్నీ హై. జ్ఞాన్ సాగర్ బాఫీ ఆకర్ యజ్ఞ రచతే హై. యజ్ఞంలో ఆహుతి వెయ్యాలి. యజ్ఞంలో ఏం వేయాలంటే ఆహుతి వెయ్యాలి.
జ్ఞానసాగరుడైనటువంటి తండ్రి వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. జ్ఞానసాగరుడైనటువంటి తండ్రి వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. ఇది यह बहुत बड़ा भारी यज्ञ है जिसमें सारी पुरानी दुनिया स्वाहा होनी है. యజ్ఞంలో ఆహుతి వేయాలి. జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. ఇది చాలా భారీ యజ్ఞం. దీనిలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ కావాలి. తో బచ్చోं को सर्विस का प्लान बनाना है. మరి పిల్లలు ఏం చేయాలి? సేవ గురించిన ప్లాన్ తయారు చేయాలి. భలే గ్రామాలు మొదలైన వాటిలో కూడా సేవ చేయండి. మీకు చాలామంది చెప్తారు పేదవాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి అని అంటారంట. ఊరికే సలహా ఇస్తారనమాట. స్వయం మాత్రము ఏమి పని చేయరు, సేవ చేయరు, కేవలం సలహా ఇస్తూ ఉంటారు. ఇలా చేయండి, ఇలా చేస్తే చాలా మంచిది అని అంటారు. ఈ జ్ఞానం చాలా బాగుంది, మీరు పలానా చోటికి వెళ్ళి చెప్పండి, పలానా చోటికి వెళ్ళి చెప్తే మంచిది అని సలహా ఇస్తారు. కానీ మేము రావాలంటే మాకు తీరిక లేదు ఈ జ్ఞానం తీసుకోవడానికి అంటారు. నాలెడ్జ్ బహుత్ అచ్చీ హై, సబ్కో యా నాలెడ్జ్ మిల్నీ చాహియే. మాకు మాత్రం తీరిక లేదు కానీ ఈ జ్ఞానం చాలా మంచిది, అందరికీ ఈ జ్ఞానం లభించాలి అంటారు. తమని తాము గొప్ప వ్యక్తులుగా, మిమ్మల్ని చిన్న వ్యక్తులుగా భావిస్తారు. तुमको बहुत खबरदार रहना है, उस पढ़ाई के साथ फिर यह पढ़ाई भी मिलती है. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువుతో పాటు ఈ చదువు కూడా మీకు లభిస్తుంది. పढ़ाई से बातचीत करने का अकल आ जाता है. చదువుతూ ఏమవుతుందంటే మాట్లాడేటటువంటి విధానం, మాట్లాడే తెలివి వస్తుంది. మేనర్స్ మంచిగా అవుతాయి, నడవడికలు కూడా మంచిగా అవుతాయి. దేంతోటి? చదువుతూ. బడే ఆద్మీకో ఆప్ కహెంగే. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం మాట్లాడాలి? మీరు అని అంటారు. తో బాబా పహలే రాయ్ దేతే హై కి ఢిల్లీ జో హరిస్తాన్ థీ తుమ్ కహ దేంగి. చూడండి, ఇక్కడైతే కొంతమంది అయితే మీరు అని మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే పతిని కూడా నువ్వు అని అంటారు. మీరు అన్న మాట రాయల్గా ఉంటుంది, రాయల్ మాట. బడే ఆద్మీకో ఆప్ కహెంగే. గొప్ప వ్యక్తులని మీరు అంటారు. అయితే బాబా పహలే రాయ్ దేతే హై కి ఢిల్లీ జో ఫరిస్తాన్ థీ ఫిర్ సే ఐసే ఫరిస్తాన్ బనానా హై. బాబా మొట్టమొదట ఏం సలహా ఇస్తున్నారంటే ఢిల్లీ ఫరిస్తాన్గా ఉండేది కదా, మరలా దానిని ఫరిస్తాన్గా తయారు చేయాలి, అలాంటి సేవ చేయాలి. ఢిల్లీ మే సబ్కో సందేశ్ దేనా चाहिए. एडवर्टाइजमेंट बहुत अच्छी करनी है. टॉपिक्स भी बताते रहते हैं. टॉपिक की लिस्ट बनाओ, फिर लिखते जाओ. ఢిల్లీలో అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ చాలా మంచిగా చేయాలి. ఢిల్లీలో అందరికీ సందేశం ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా మంచిగా చేయాలి. టాపిక్స్ కూడా బాబా చెప్తూ ఉంటారు కదా, టాపిక్స్ యొక్క లిస్ట్ కూడా తయారు చేయండి, అవి రాసుకుంటూ వెళ్ళండి. విశ్వంలో శాంతి అనేది ఎలా ఉంటుంది వచ్చి తెలుసుకోండి. విశ్వంలో శాంతి ఎలా రాగలుగుతుంది, శాంతి ఎలా ఏర్పడగలుగుతుంది మీరు వచ్చి తెలుసుకోండి. 21 జన్మల కోసం నిరోగిగా ఎలా అవ్వగలుగుతారు మీరు వచ్చి తెలుసుకోండి. ఏసీ ఖుషీకి బాతే లిఖీ హుయి హో. ఈ విధమైన సంతోషం యొక్క విషయాలను మీరు రాసి ఉండాలి కదా. ఎంత మంచిదే కదా, విశ్వంలో శాంతి రావడం మంచి సంతోషమైన విషయమే. 21 జన్మలకి నిరోగిగా అవ్వడం సంతోషమైన విషయం కదా. ఇలాంటి టాపిక్స్ తయారు చేయండి. 21 జన్మలకు నిరోగిగా, సత్యయుగి డబల్ కిరీటధారిగా వచ్చి అవ్వండి అని రాయండి. సత్యయుగి అనే మాట కూడా అన్నిటిలో రాయాలి. సుందర్ అక్షర్ హోతో మనుష్య దేక్కర్ ఖుష్ హో. మంచి సుందరమైన మాటలు ఉన్నట్లయితే మనుషులు చూసి ఖుషి అవుతారు. घर में भी ऐसे बोर्ड చిత్ర ఆది లగే హుయే హో. ఇంట్లో కూడా ఇలాంటి బోర్డు, చిత్రాలు మొదలైనవి పెట్టబడి ఉండాలి. ఇళ్లలో కూడా బోర్డు కానీ చిత్రాలు కానీ పెట్టబడి ఉండాలి కదా. ఏంటి, విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది తెలుసుకోండి. ఇలాంటివి. అప్నా దందా ఆది భల్ కరో. మీ వృత్తి వ్యాపారాలు భలే చేయండి, దానితో పాటు సేవ కూడా చేస్తూ ఉండండి. వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉండండి, చెయ్యండి భలే, కానీ దాంతోపాటు సేవ కూడా చేస్తూ ఉండండి.
దందే మే సారా దిన్ తొడి హీ रहना होता है. ఎవరైనా వ్యాపారం చేస్తే వ్యాపారంలో రోజంతా ఉంటారా ఏంటి? ఉండక్కర్లేదు కదా. ఊపర్ సే సిరు దేఖ్భాల్ కర్నీ హోతీ హై. పైన దాని యొక్క ఎలా ఉంది అని పైన చూస్తే సరిపోతుంది. బాకీ కామ్ అసిస్టెంట్ మేనేజర్ చలాతే హై. మిగిలిన పనంతా అసిస్టెంట్ మేనేజర్ నడిపిస్తారు. कोई सेठ लोग फ्राकदिल होते हैं तो असिस्टेंट को अच्छा पगार देकर भी गद्दी पर बिठा देते हैं. ఎవరైనా బాగా సేట్లు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద మనసు కలిగిన వాళ్ళైతే అసిస్టెంట్కి చాలా మంచి జీతం ఇచ్చి మరి వాళ్ళ సీట్లో కూర్చోబెడతారు. యతో బేహద్ కి సర్వీస్ హై ఔర్ సబ్ హై హద్ కి సర్వీస్. ఇదేంటంటే అనంతమైనటువంటి సేవ. అవన్నీ ఏంటంటే హద్దులోని సేవలు. అంటే మాకు ఆ సేవలు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, మాకు తీరిక లేదంటారు కదా. కాబట్టి మీ వృత్తి వ్యాపారాల్లో ఎవరినైనా పెట్టి కూడా మీరు ఈ సేవ చేయాలంటున్నారు బాబా. ఇది అనంతమైన సేవ. మిగతావన్నీ కూడా హద్దులోని సేవలు. ఇస్ బేహద్కి సర్వీస్ మీ కితనీ విశాల బుద్ధి హోనీ చాహియే. ఈ అనంతమైనటువంటి సేవలో ఎంత విశాల బుద్ధి ఉండాలి అంటున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు మరి, 2 సంపాదనలు ఒకే శరీరంతో ఒకే సమయంలో 2 రకాల సంపాదనలు చేయాలంటున్నారు బాబా. నామకహ మీరు ఆ వృత్తి వ్యాపారం చేయడం కానీ అసలు దాని వెనకాల ఈ వృత్తి చెయ్యాలి అని అంటున్నారు బాబా. సేవ ఎంతో విశాల బుద్ధిగా చెయ్యాలి. ఇది అనంతమైన సేవ. హమ్ విశ్వ పర్ జీత్ పాతే హై. మనం విశ్వం పైన విజయాన్ని పొందుతున్నాము. కాలుడి పైన కూడా మనం విజయాన్ని పొంది అమరులుగా అవుతున్నాము. ऐसे ऐसे लिखत देखकर आएंगे और समझने की कोशिश करेंगे. కాలుడి పైన మృత్యువు పైన కూడా మనం విజయాన్ని పొందుతున్నాము, పొంది అమరులుగా అవుతున్నాము. ఇలాగ మీరు రాతపూర్వకంగా రాస్తారనుకోండి, అది చూసి ఇతరులు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అమరలోకానికి యజమానులుగా మీరు ఎలా అవ్వగలుగుతారు? వచ్చి అర్థం చేసుకోండి. చాలా టాపిక్స్ వచ్చేస్తాయి అంటున్నారు బాబా. మీరు ఇలా రాస్తే చాలా టాపిక్స్ వస్తాయి. మీరు ఎవరినైనా సరే విశ్వానికి యజమానులుగా చేయగలుగుతారు. వహా దుఃఖ కా నామ్ నిషాన్ నహీ రహతా. మీరు ఎవరినైనా విశ్వానికి యజమానిగా చేయగలుగుతారు. అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తు కూడా ఉండవంటండి. ఎవరికైనా ఈ జ్ఞానం చెప్పి ఎవరినైనా విశ్వానికి యజమానులుగా చేయగలుగుతారు. పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. బాబా హమ్కో ఫిర్సే క్యా బనానే ఆయే హై. తండ్రి మమ్మల్ని మరల ఎలా తయారు చేయడానికి వచ్చారు అని పిల్లలకి తెలుసు. పాత సృష్టి నుండి కొత్తదిగా తయారవ్వాలి. అందుకని మృత్యువు కూడా ఎదురుగా ఉంది. ఏం తెలుసు పిల్లలకి? పాతది కొత్తదిగా అవ్వాలి, మృత్యువేమో ఎదురుగా ఉంది. అందుకనే మృత్యు ఎదురుగా ఉంది. దేఖ్తే హో లడాయి లగ్తీ రహతీ హై. మీరు చూస్తారు కదా, యుద్ధం జరుగుతూ ఉంటుంది. బడీ లడాయి లగి తో ఖేల్ హీ ఖలాస్ హో జాయేగా. యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం జరిగిందనుకోండి, ఆటే సమాప్తం అయిపోతుంది. తుమ్ తో అచ్చీ రీతి జాన్తే హో. మీకైతే బాగా తెలుసు. బాప్ బహుత్ ప్యార్ సే కహతే హై, మీఠే బచ్చే విశ్వ కీ బాద్షాహీ తుమారే లియే హై. బాబా చాలా ప్రేమతోటి అంటారు, తీయని పిల్లలు, విశ్వం యొక్క రాజ్య భాగ్యం మీకోసమే ఉంది. తుమ్ విశ్వకే మాలిక్ థే, భారత్ మే తుమ్నే అతా సుఖ్ దేఖే. మీరు విశ్వానికి ఒకప్పుడు యజమానులుగా ఉండేవారు. భారతదేశంలో మీరు చాలా అపారమైన సుఖాలను చూశారు. అక్కడ అసలు రావణ రాజ్యమే లేదు. మరి ఎంత సంతోషం ఉండాలి మీకు. పిల్లలకి పరస్పరంలో కలిసి సలహాలు తీసుకోవాలి, పేపర్లలో వెయ్యాలి. ఢిల్లీలో కూడా ఏరోప్లేన్తో పాంప్లెట్స్ పడవేయాలి. ఆహ్వానాలు ఇస్తూ ఉంటారు. మరి ఖర్చేమీ చాలా ఎక్కువేమీ అవ్వదు. నిమంత్రణ దేతే హై, ఖర్చా కోయి బహుత్ తోడి హీ లగ్తా హై. ఖర్చు చాలా కొంచెమే అవుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే బడా ఆఫీసర్ సమజ్ జాయే తో ఫ్రీ భీ కర్ సక్తే హై. పెద్ద ఆఫీసర్లు ఎవరైనా అర్థం చేసుకుంటే ఫ్రీగా కూడా చేస్తారు. बाबा राय देते हैं, जैसे कलकत्ता है वहाँ चौरंगी में फर्स्ट क्लास एक ही बड़ा दुकान हो रॉयल तो ग्राहक बहुत आएंगे. ఏ విధంగా బాబా సలహా చెప్తున్నారు. కలకత్తాలో చౌరంగి
ఉంటుంది ఏరియా. అక్కడ ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఒకే పెద్ద దుకాణం, చాలా రాయల్గా ఉండే దుకాణం పెట్టండి. అప్పుడు గ్రాహకులు చాలామంది వస్తారు. మద్రాస్, బాంబే బడే బడే షహరోं में బడా దుకాన్ హో. బాంబే, మద్రాస్ మొదలైన పెద్ద పెద్ద పట్టణాలలో చాలా పెద్ద దుకాణాలు ఉండాలి. బాబా బిజినెస్ మెన్ బీ తో హైనా. బాబా పెద్ద బిజినెస్ మెన్ కదా అంటున్నారు. తుమ్సే కకపన్ పాయి పైసే లేకర్ ఎక్స్చేంజ్ మే క్యా దేతా హూँ. మీ నుండి పనికిరానటువంటి గడ్డి పుల్లల వంటి పైస విలువ చేసేటటువంటివి తీసుకొని నేను ఎక్స్చేంజ్గా, దానికి బదులుగా నేనేమిస్తున్నాను చూసుకోండి. ఇస్లియే గాయా జాతా హై రెహమ్ దిల్. అందుచేతనే బాబాని ఏమని గాయనం చేస్తారంటే దయాసాగరుడు అని గాయనం చేస్తారంటండి. ఏం బిజినెస్ చేస్తున్నారు ఆయన అంటే ఆయనకి లాభం వచ్చే బిజినెస్ కాదంటండి. పాతవి మళ్ళీ ఈ గడ్డి పుల్లలు లాంటివి పైస విలువ చేసేవి తీసుకొని దానికి బదులుగా విశ్వరాజ్యం అన్నీ కొత్తవి ఇస్తారు. ఇది బిజినెస్సే. కానీ దయాసాగరుడు అయినటువంటి తండ్రి వారు, ఎందుకంటే కొత్తవి ఇచ్చి పాతవి తీసుకుంటున్నారు. కౌడీసే హీరే జైసా బనానే వాలా. గవ్వ నుండి వజ్రంగా చేసేటటువంటి వారు మనుష్యులను దేవతలుగా చేస్తారు. వారు బలిహారమంతా గొప్పతనమంతా ఒక్క తండ్రిదే. బాప్ నా హోతా తో తుమారీ క్యా మహిమా హోతీ హై. మరి తండ్రి గనక లేకపోతే మీ మహిమ ఏముంటుంది? తండ్రి లేకపోతే మీకేం మహిమ ఉంటుంది? తుమ్ బచ్చోం కో ఫకుర్ హోనా చాహియే, భగవాన్ హమ్కో పఢాతే హై కదా. బాబా లేకపోతే మనం ఎక్కడున్నాం? మనకి జ్ఞానం ఎక్కడుంది? మనల్ని తయారు చేసేవాళ్ళు ఎవరున్నారు? పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. ఏం ఆబ్జెక్ట్ నర్సే నారాయణ బన్నేకి సామ్నే ఖడీ హై. మరి మీ యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం ఏంటంటే నరుడి నుండి నారాయణుడుగా అయ్యే లక్ష్యం మీ ఎదురుగా ఉన్నది. పहले जिन्होंने अव्यभिचारी भक्ति शुरू की है वही आकर ऊंच पद पाने का पुरुषार्थ करेंगे. మొట్టమొదట ఎవరైతే అవ్యభిచారీ భక్తి మొదలు పెట్టారో వారే వచ్చి ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేస్తారు. ఎవరైతే అవ్యభిచారి భక్తి అంటే ద్వాపరయుగంలో మొట్టమొదట్లో ఒకే శివుని పూజించేవారో ఆ భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళే వచ్చి మరలా ఉన్నతంగా పదవిని పొందుతారు. పురుషార్థం ఉన్నత పదవి పొందేది చేస్తారు. బాబా ఎంత మంచి పాయింట్స్ చెప్తున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. అప్పుడు బాబా అంటారు పాయింట్స్ రాసుకోండి. మర్చిపోతున్నారు కాబట్టి పాయింట్స్ రాసుకోండి, టాపిక్స్ రాసుకుంటూ ఉండండి. బాబా చూడండి ఎంత చక్కగా ఒక టాపిక్ పైననే చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ పేజ్ అంతా ఒక టాపిక్ పైన నడుస్తుంది. అయితే మొత్తం మురళి కూడా అంతా దానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు. అయితే దీని ఆధారంగా మీరు టాపిక్స్ రెడీ చేసుకోండి. డాక్టర్స్ కూడా చూడండి పుస్తకాలు చదువుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే విషయాలు కానీ పాత మురళిల్లోనివి సేకరించవచ్చు. డాక్టర్లు కూడా పుస్తకాలు చదువుతారు కదా. మీరు మాస్టర్ రుహానీ సర్జన్ హో. మరి మీరెవరంటే చిన్న ఆత్మిక డాక్టర్లు. తుమ్కో సర్జన్లు, తుమ్కో సిక్లాతే హే ఆత్మకు ఇంజెక్షన్ కైసే లగానా హే. మీరు కూడా డాక్టర్లేనంటండి. డాక్టర్లు ఎప్పుడు ఎందుకు చదువుకుంటూ ఉంటారు? ఏ రోగానికి ఏ మెడిసిన్ ఇవ్వాలని మర్చిపోతామని చెప్పి మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. మీరు కూడా రుహానీ సర్జన్ కదా. మీకు బాబా నేర్పిస్తున్నారు ఆత్మకు ఇంజెక్షన్ ఎలా చేయాలి అని. యహే జ్ఞాన్ కా ఇంజెక్షన్. ఇదేంటంటే జ్ఞానం యొక్క ఇంజెక్షన్. इसमें सुई आदि तो कुछ नहीं. बाबा है अविनाशी सर्जन, ఆత్మాओं को आकर पढ़ाते हैं. దీంట్లో ఇంజెక్షన్ అంటే సూది అది ఏమి ఉండదు. బాబా అవినాశి డాక్టర్ కదా, ఆత్మలకే వచ్చి చదువు చెప్తారు. వహి అపవిత్ర బని హై. ఆత్మే అపవిత్రంగా అయింది కాబట్టి ఆత్మకే వచ్చి తండ్రి జ్ఞానం చెప్తారు. అది ఆత్మలోకి వెళ్తుంది, అదే ఇంజెక్షన్. ఇది చాలా ఈజీ అంటున్నారు బాబా. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. వారిని మనం ఎందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నాము? విశ్వానికి యజమానిగా చేసేటటువంటి ఇంత ఉన్నతమైన తండ్రిని మనం ఎందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నాము? ఎందుకంటే మాయాక అపోజిషన్ బహుత్ హై. మాయ యొక్క వ్యతిరేకత కూడా చాలా ఉంది. మాయ యొక్క అపోజిషన్ కూడా చాలా ఉంది. ఎదురు పక్షంలో మాయ కూడా చాలా ఉంది. అంచేత బాబా చెప్తారు చార్ట్ రఖో. బాబా ఏమంటారు? చార్ట్ పెట్టండి.
సర్వీస్ కా ఖ్యాల్ రఖో తో బహుత్ ఖుషి హోగి. చార్ట్ పెట్టండి, సేవ యొక్క ఆలోచన చేయండి, అప్పుడు చాలా సంతోషం వచ్చేస్తుంది. కితనా భీ అచ్చి మురళీ చలాతే హై పరంతు యోగ్ హై నహీ. మురళి ఎంతో బాగా చెప్తారంటండి, కానీ యోగం లేదు. బాప్ సే సచ్చా బన్నా భీ బడా ముష్కిల్ హై. తండ్రితోటి సత్యంగా అవ్వడం కూడా చాలా కష్టమైనది కదా. బాబా దగ్గర సత్యంగా అవ్వటం కూడా చాలా కష్టం. अगर समझते हैं हम बहुत तीखे हैं तो बाबा को याद कर चार्ट भेजे तो बाबा समझेंगे कहाँ तक सच है या झूठ है. కొంతమంది అనుకుంటారు మేము చాలా చురుకుగా ఉన్నాము అనుకుంటారంటండి. అయితే బాబాని స్మృతి చేసి చార్ట్ పంపించండి, అప్పుడు బాబాకి అర్థమవుతుంది మీరు ఎంతవరకు సత్యంగా ఉన్నారు లేకపోతే అసత్యంగా ఉన్నారని చెప్పేసి. మేము చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం ముందుకని అంటారంటండి. అప్పుడు బాబా ఏం చెప్తారంటే మీరు బాబాని స్మృతి చేసిన చార్టు పంపించండి, అప్పుడు బాబాకి తెలుస్తుంది మీరు చెప్పే మాట ఎంతవరకు సత్యం అసత్యం అనేది. అచ్చా బచ్చోం కో సమझाया సేల్స్ మెన్ బన్నా హై. ఈరోజు ఇంతకీ బాబా ఏం చెప్పారు పిల్లలకంటే మంచి సేల్స్ మెన్గా అవ్వాలి. ఏం సేల్స్ మెన్? అవినాశి జ్ఞానరత్నాల సేల్స్ మెన్గా అవ్వాలి. ఇది బాబా చెప్పిందనమాట విషయం. అచ్చా డాక్టర్ ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పారు బాబా? డాక్టర్ మంచి మంచి మెడిసిన్స్ చూసుకుంటూ ఉంటారు, ఇక్కడ మంచి మంచి పాయింట్స్ చూసుకుంటూ ఉండాలి ఎవరికి ఎలా చెప్పాలి అనేటటువంటిది. టాపిక్స్ తయారు చేసుకుంటూ రాసుకుంటూ ఉండాలి, అప్పుడు దాని అనుసారంగా చెప్పాలి. అవినాశి జ్ఞానరత్నాల సేల్స్మెన్గా అవ్వాలి. అచ్చా मीठे मीठे सिखी लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम सब रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 और बहुत बहुत धन्यवाद. अच्छा धारणा. एम ऑब्जेक्ट को सामने रखकर फकुर में रहना चाहिए. లక్ష్యము ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని నషాలో ఉండాలి. మాస్టర్ रूहानी सर्जन बन सबको ज्ञान इंजेक्शन लगाना है. లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని నషాలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్గా అయి అందరికీ జ్ఞానం యొక్క ఇంజెక్షన్ చేయాలి. ఏం చెప్తున్నారు బాబా? లక్ష్యం ఎదురుగా ఉంచుకొని నషాలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్ అయి అందరికీ జ్ఞానం అనే ఇంజెక్షన్ వేయాలి. सर्विस के साथ साथ याद का भी चार्ट रखना है तो खुशी रहेगी. సేవ చేయడంతో పాటు స్మృతి యొక్క చార్ట్ కూడా పెట్టినట్లయితే సంతోషం ఉంటుంది. సేవ చేయడంతో పాటు స్మృతి యొక్క చార్ట్ కూడా పెడితే సంతోషం ఉంటుంది. చూడండి, ధారణలో చెప్తున్నారు బాబా, మాట్లాడేటటువంటి మేనర్స్ చాలా మంచిగా ఉంచుకోవాలి, మీరు అనే మాట్లాడాలి అంటున్నారు బాబా. మాట్లాడేటటువంటి సభ్యత బాగా ఉండాలి, మీరు అనే మాట్లాడాలి. హర్ కార్య ఫ్రాక్ దిల్ బన్కర్ కర్నా హై. ప్రతి కార్యము పెద్ద మనసుతోటి చేయాలి. ప్రతి కార్యము పెద్ద మనసుతోటి చేయాలి. वरदानम. सर्व कर्मेंद्रियों के आकर्षण से परे, అన్ని కర్మేంద్రియాల ఆకర్షణకు అతీతంగా కమల పుష్ప సమానముగా ఉండే దివ్య బుద్ధి దివ్య నేత్రం యొక్క వరదానీలు కండి. సర్వ కర్మేంద్రియాల ఆకర్షణకు అతీతంగా కమల పుష్ప సమానముగా ఉండే దివ్య బుద్ధి దివ్య నేత్రం యొక్క వరదానీలు కండి.
बाप दादा द्वारा हर ब्राह्मण बच्चे को जन्म होते ही दिव्य समर्थ बुद्धि और दिव्य नेत्र का वरदान मिला है। बाप दादा द्वारा ప్రతి బ్రాహ్మణ పిల్లవాడికి పుట్టడంతోనే దివ్య బుద్ధి, దివ్య నేత్రం యొక్క వరదానం లభించింది. దివ్య బుద్ధి, దివ్య నేత్రం యొక్క వరదానం లభించింది. తమ జన్మదినం యొక్క ఈ గిఫ్ట్ ఏ పిల్లలైతే जो बच्चे अपने बर्थडे की यह गिफ्ट सदा यथार्थ रीति यूज़ करते हैं वे कमल पुष्प के समान श्रेष्ठ स्थिति के आसन पर स्थित रहते हैं. ఏ పిల్లలైతే తమ జన్మదినం యొక్క ఈ బహుమతి యథార్థంగా ఉపయోగిస్తారో వారు కమల పుష్ప సమానంగా శ్రేష్ఠ స్థితి అనే ఆసనంలో ఉంటారు. ఈ దివ్య బుద్ధి, దివ్య దృష్టి అనేటటువంటి ఈ బహుమతిని యథార్థంగా ఎవరైతే ఉపయోగిస్తారో వారు కమల పుష్ప సమానంగా శ్రేష్ఠ స్థితి అనే ఆసనం పైన స్థితి అయి ఉంటారు. కిసీ భీ ప్రకార్ కి ఆకర్షణ, ఏ రకమైనటువంటి ఆకర్షణ కదా, దివ్య బుద్ధి, దివ్య దృష్టితో కర్మేంద్రియాల ఆకర్షణకు అతీతంగా ఉంటారు. కానీ వీటిని యథార్థంగా ఉపయోగించాలి. ఏ రకమైన ఆకర్షణ అయినా కానీ, దేహ సంబంధాల ఆకర్షణ, దేహ పదార్థాల యొక్క ఆకర్షణ, ఏదైనా కర్మేంద్రియం కూడా వారిని ఆకర్షితం చేయలేవు. కమల పుష్ప సమాన స్థితిలో ఉన్న వారిని దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, ఏ కర్మేంద్రియం కూడా వారిని ఆకర్షించలేవు. వారు సర్వ ఆకర్షణలకు అతీతంగా హర్షితంగా ఉంటారు. వారు స్వయాన్ని కలిగి పతిత వికారి ఆకర్షణలను, స్వయమును కలిగి పతిత వికారి ఆకర్షణలకు దూరంగా వచ్చినట్లు, అంటే దాని నుండి పక్కకు వచ్చేసినట్లుగా అనుభవం చేస్తారు. స్వయమును కలిగి పతిత వికారి ఆకర్షణల నుండి పక్కకు తొలగినట్లుగా అనుభవం చేస్తారు. स्लोगन. जब कहाँ भी आसक्ति ना हो तब शक्ति स्वरूप प्रत्यक्ष हो. ఎప్పుడైతే ఎక్కడ కూడా మనకి ఆసక్తి అనేది ఉండదో అప్పుడే శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైతే ఎక్కడ ఆసక్తి అనేది ఉండదో అప్పుడే శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఆసక్తి ఉంటే బలహీనమైపోతాం, మాయ వచ్చేస్తుంది కదా. ఆసక్తి లేనప్పుడే శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది. మీ యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఇతర ఆత్మల యొక్క వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు అనేటటువంటి మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఇతరాత్మల యొక్క వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు అనే ప్రవహిస్తున్నటువంటి వరద నుండి మీ యొక్క శక్తితో అల్ప సమయం మరి వాళ్ళని దూరం చేసి చూపించండి. కొద్ది సమయంలో మీ శక్తితోటి ఆ వ్యర్థ సంకల్పాలు, వికల్పాల యొక్క ఆ ప్రవహించేటటువంటి వరద నుండి తప్పించి చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోనికి పరివర్తన చేయండి. అర్థమైందా బాబా ఏం చెప్తున్నారు? శ్రేష్ఠ సంకల్పాలతోటి
ఇతరాత్మల వ్యర్థ సంకల్పాలు వికల్పాలు అనేటటువంటి ఫ్లో ఉంటుంది కదా, ఆ ప్రవాహాన్ని మీ శక్తితో కొద్ది సమయంలో దాన్ని దూరం చేసి చూపించండి. వ్యర్థ సంకల్పాలు శుద్ధ సంకల్పాలుగా పరివర్తన చేయండి. ఇతరుల యొక్క వ్యర్థాన్ని కూడా మీ శ్రేష్ఠ సంకల్పాలతోటి సమాప్తం చేసి చూపించవచ్చు అంటున్నారు బాబా. కానీ అల్ప సమయమైనా కూడా ఒక స్థానంలో ఉంటూ కూడా అనేక ఆత్మలపైన మీ యొక్క శ్రేష్ఠ సంకల్పాలు దివ్య దృష్టి యొక్క ప్రభావం పడుతుంది. మీరు ఒక్క స్థానంలో ఉన్న అనేక ఆత్మలపైకి ఎంత దూరంలో ఉన్న ఆ ఆత్మలపైన కూడా మీ శ్రేష్ఠ సంకల్పాలు మీ యొక్క దివ్య దృష్టి యొక్క ప్రభావం పడుతుంది. अच्छा, ओम शांति।